కథలు. అనగనగా సిరిపురం అనే ఒక ఊరిలో సీతయ్య కుటుంబం ఉండేది. సీతయ్యకు 2 కొడుకులు. పెద్ద కొడుకు రాజు, చిన్న కొడుకు రాము. సీతయ్య కొడుకులతో, నాయనా, నాకు ఆరోగ్యం బాగాలేదు. నేనింక పని చేయలేను. నేను ఎక్కువ రోజులు బ్రతకలేను కూడా. అంతలా నా ఆరోగ్యం క్షీణించింది. అలా మాట్లాడకండి నాన్న. నా బాధ్యతగా మిమ్మల్ని కన్నందుకు పెంచి పెద్ద చేశాను. మీకు పెళ్ళిళ్ళు చేశాను. మీకు జీవితాలు ఇచ్చాను. ఇక సుఖంగా నేను చనిపోయినా పర్లేదు. ఉన్న భూమిని చెరిసగం మీకు రాసి పెట్టాను. ఇల్లు ఒకటే ఉంది. మీ ఇద్దరూ సమానంగా ఉపయోగించుకోండి. ఇద్దరూ ఎప్పుడూ ప్రేమాభిమానాలతోనే ఉండాలి. సరే నాన్న. అలా కొన్ని రోజులకు సీతయ్య చనిపోయాడు. ఒకే ఇంట్లో రాజు, రాము కుటుంబాలు ఉండేవి. అటుగా వెళ్తున్న రాముని చూసి రాజు భార్య భాగ్యతో రాముని చూడనట్టుగా నటిస్తూ, భాగ్య, ఈ చిన్నింట్లో మనం 2 కుటుంబాలు ఉండలేకపోతున్నాం కాబట్టి తమ్ముడు వాళ్ళనే ఇక్కడ ఉండమని చెప్పి మనం వేరొక ఇల్లు చూసుకొని వెళ్ళిపోదాం. పాపం ఆని బాధపెట్టడం ఎందుకు? భాగ్య నటిస్తూ, అవునండి, మీ తమ్ముణ్ణి బాధ పెట్టడం నాకు కూడా ఇష్టం లేదు. మీరు చెప్పినట్టే చేద్దాం. ఇదంతా విన్న రాము మనసులో, అన్నయ్య ఎంత మంచివాడు, నా కోసం ఆలోచిస్తున్నాడు. ఇంత మంచి అన్నయ్యని బయటకు పంపించడం మంచిది కాదు. నేనే వేరే దగ్గరికి వెళ్లి బతుకుతాను అనుకున్నాడు. అనయ్య, ఇంట్లో మీరే ఉండండి. నేను, సీత, పిల్లలు ఏరొక ఇల్లు చూసుకొని అక్కడే ఉంటాం. అది కాదురా తమ్ముడు. నాకు తెలుసు అన్నయ్య, నువ్వు నన్ను ఇంట్లో ఉండమంటావు, నువ్వు వెళ్ళిపోతా అంటావు. అదేం అక్కర్లేదు, నువ్వెక్కడే ఉండు. ఏరే ఇంట్లో ఉంటాను నేను. అది కాదురా, అందరూ ఏమనుకుంటారో. నాన్న చనిపోయి కొన్ని రోజులు కూడా కాలేదు. తమ్ముణ్ణి అన్నయ్య ఇంటి నుండి గెంటేశాడనరు. మన పరువు ఏమవుతుంది? బయట వాళ్ళ కోసం ఆలోచించకన్నయ్య. మనం మన కోసం ఏమనుకుంటున్నావో అది ముఖ్యం. మనమేం విడిపోలేదు, కలిసే ఉంటాం. కానీ వేరువేరింట్లో ఉంటాం, అంతే కదా. అప్పుడప్పుడు అందరం కలుద్దాం. ఇప్పుడు ఏమైంది? సరేరా తమ్ముడు. రాము ఇంటి నుండి వెళ్లిపోయాక రాజు, భార్య భాగ్య మాట్లాడుకుంటున్నారు. చూసావా భాగ్య, నా తెలివితేటలో? ఎప్పుడైనా మన తెలివితేటలో కర్ర విరక్కూడదు, పాము చావకూడదు అన్నట్టుండాలి. నిజమేనండి, మీ తమ్ముణ్ణి ఇంట్లోంచి బాగా గెంటేశారు. ఆడు ఈ ఇంటి నుండి వెళ్ళిపోతేనే కదా ఈ ఇల్లు మన సొంతం అవుతుంది. రాజు, భాగ్య మాట్లాడుకుంటున్న మాటలు రహస్యంగా విన్నాడు కొడుకు సురేష్. సురేష్ మనస్సులో, అమ్మో, అమ్మా నాన్న, మీ ఆలోచనలో ఇంత మర్మముందా? మిమ్మల్ని ఎలాగైనా మార్చాలి అనుకున్నాడు. రాము సీతతో, సీత, నీకు బాధగా అనిపించడం లేదా ఇల్లు వదిలొచ్చినందుకు? బాధెందుకండి? ఇష్టం మీదే వచ్చాం కదా. ఆ ఇల్లు ఎవరికిచ్చాము? మీ అన్నయ్యకే కదా. మా నాన్న చనిపోయినప్పుడు ఒక మాట అన్నారు సీత. మీ ఇద్దరు అన్నదమ్ములు ఎప్పుడూ సంతోషంగా ఉండండి, గొడవలు పడకండి అని చెప్పారు. నిజమేనండి, ఒకరి కోసం ఒకరు తగ్గి ఉంటే తప్పేం లేదు. నువ్వు ఇంత బాగా అర్థం చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది సీత. అన్నయ్యని చూసి చాలా రోజులైంది. రేపు అన్నయ్య దగ్గరికి వెళ్తాను. ఒరేయ్ రాము, బాగున్నావా? బాగున్నానన్నయ్య, నువ్వు బాగున్నావా? ఏం బాగుంటావో ఏంటో, ఏం అర్థం కావడం లేదురా. ఏమైందన్నయ్య? ఏం చెప్పమంటావురా? మన సురేష్ ఉన్నాడు కదా, ఆడి కళాశాల ఫీజు కట్టాలి, డబ్బులు లేవు. ఆడి ఫీజు ఎలా కట్టాలో అర్థం కావడం లేదు. అలానే ఆడు పై చదువులు చదువుతా అంటున్నాడు, దానికి కూడా డబ్బు కావాలి. అయ్యో, దానికేనా? నేనున్నాను కదన్నయ్య. నా భూమి తనఖా పెట్టి కొంత డబ్బు నీకు ఇస్తానన్నయ్య. ఆ డబ్బుని తీసుకుని సురేష్ చదువుకు ఉపయోగించు. నీకు చాలా రుణపడి ఉండిపోతానురా. చచ్చా, అంత పెద్ద మాటలొద్దన్నయ్య. రేపే డబ్బులు తీసుకొని వస్తాను. సరేరా. కానీ అన్నయ్య, ఒక చిన్న మాట. చెప్పరా, మొహమాట పడకు. అన్నయ్య, కూతురుంది కదా, దానికి పెళ్లి చేయాలి. మహా అయితే ఇంకో 2 సంవత్సరాల్లో పెళ్లి చేస్తాం. నాకున్నది ఒక్క పొలమే.
దాన్ని అమ్మే ఈ పెళ్లి చెయ్యాలి. పెళ్లి సమయానికి నువ్వు డబ్బు ఇవ్వగలవా అన్నయ్య? తప్పకుండా ఇస్తారా. నీ కూతురు నాకు కూతురు కాదా? సరే అన్నయ్య. తర్వాత రోజు రాము డబ్బులు తీసుకుని రాజు ఇంటికి వచ్చాడు. ఇదిగోరా సురేష్, నీ కళాశాల ఫీజుకి కావాల్సిన డబ్బులు. సురేష్ మనసులో, మొన్నే కదా మా నాన్న ఫీజు కట్టాడు, ఇదేంటి బాబాయ్ డబ్బులు తీసుకుని వచ్చి నా చేతిలో పెట్టాడు, ఇదంతా మా నాన్న పనే అయ్యుంటుంది, ఈ ఎదవ తెలివితేటలకు ఏం తక్కువ లేదు మా నాన్నకి అనుకున్నాడు. అలా రాము సురేష్కి డబ్బులిచ్చి వెళ్ళిపోయిన తర్వాత, ఆ డబ్బులు ఇలా ఇవ్వు నాకు. అదేన్నానా, మొన్నే కదా నా కళాశాల ఫీజు కట్టారు. నువ్వు నోరు మూసుకొనుండు. ఇదంతా నీకు అనవసరం. నీ పన్ను నువ్వు చూసుకో, వెళ్ళు. సురేష్ చేసేదేమీ లేక అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అలా 2 సంవత్సరాలు గడిచాయి. రాము రాజు ఇంటికి వచ్చి, అన్నయ్య, కూతురికి సంబంధం కుదిరింది. సంతోషంగా ఉందిరా. అదే అన్నయ్య, పెళ్ళికి కావలసిన డబ్బులు ఇస్తానన్నావు కదా. అరే తమ్ముడు, చెప్పడం మర్చిపోయాను. బయటకు చెప్తే పరువు పోతుందని ఎవరికీ చెప్పలేదు. ఏమైందన్నయ్య? సంవత్సరం క్రితం మన ఇంట్లో దొంగలు పడ్డారురా. నువ్వు ఇచ్చిన డబ్బులు దొంగిలించుకుని పోయారు. నీకు చెప్తే బాధపడతావని ఎలాగోలా చేసి సురేష్ ఫీజు కట్టాను. అయ్యో అన్నయ్య, బాధపడకు. నేనే ఎలాగోలా చేస్తాను. ఎల్లొత్తాను. ఇదంతా విన్న సురేష్ మనసులో, అమ్మో నాన్న, అసలైన దొంగవి నువ్వే, ఎన్ని ఎదవ తెలివితేటలున్నాయి నీకు, ఉండు నీ పని చెప్తాను అనుకున్నాడు. ఆ రాత్రి సురేష్ దొంగ వేషం వేసుకుని ఇంట్లో డబ్బు నగలు దొంగలించుకుని పారిపోయాడు. తర్వాత రోజు, భాగ్య, ఎంత ఘోరం జరిగింది. మన ఇంట్లో దొంగతనం జరిగింది రాత్రి. నేను ఊరికే రాముకు అబద్ధం చెప్పాను. ఆ అబద్ధం నిజమవుతుందని నేను అనుకోలేదు. అందుకే మంచి మాటలు మాట్లాడాలి, పైన తదాస్తు దేవతలు తిరుగుతారు. నాన్నా, పరాయి సొమ్ము పాములాంటిది. మీ తమ్ముడు పరాయివాడు కాదు, కానీ నీ రక్త సంబంధం. అతన్ని మోసం చేశావు. నీకిలానే జరుగుతుంది. అతను తన కూతురు పెళ్లి కోసం ఆలోచించాడు. నువ్వు నీ స్వార్థం కోసం ఆలోచించావు. నీకెలా జరగకపోతే ఎలా జరుగుతుంది? నువ్వు చిన్నోడువైనా మంచి మాటలు చెప్పి నాకు బుద్ధి చెప్పావురా. నేను చేసింది చాలా పెద్ద తప్పు. నా తప్పు నేను సరిదిద్దుకుందామన్నా ఇప్పుడు నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. అంతా దొంగలు దోచుకుపోయారు. ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది నాన్నా. ఈ సమస్యకు పరిష్కారం ఏంటో నువ్వే చెప్పు. గట్టిగా దేవుణ్ణి మొక్కుకోండి. ఆ దొంగలు మనసు మారి తీసుకుని వెళ్ళిన డబ్బు నగలు మన ఇంట్లోనే పెట్టి వెళ్ళిపోతారు. రాజు గత్యంతరం లేక సురేష్ చెప్పినట్టే దేవుని మొక్కుకుని పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం, ఒరేయ్ సురేష్, ఎక్కడున్నావు? ఏంటి నాన్నా? నువ్వు చెప్పినట్టే జరిగిందిరా. తిరిగి మన డబ్బు ధనము దొంగలు మన ఇంట్లోనే పెట్టేసి వెళ్ళిపోయారు. సురేష్ మనసులో, ఆ డబ్బు నగలు ఎందుకు పెట్టరు, నిజమైన దొంగ నేనే కదా అంటూ మనసులో నవ్వుకున్నాడు. ఈరోజే రాము దగ్గరికి వెళ్ళి వాడి డబ్బులు వాడికి ఇచ్చేస్తాను. వెళ్ళి ఇచ్చేయండి. ఇప్పటికైనా మీరు మారారు. ఆడపిల్ల పెళ్లి కదా, మోసం చేస్తే మనకే పాపం అంటుకుంటుంది. ఇదిగో రాము, డబ్బులు. నీకెందుకన్నయ్య ఇబ్బంది? నీకు అబద్ధం చెప్పానురా, దొంగలు పడ్డారని. నా దగ్గర డబ్బులున్నా లేవని అబద్ధం చెప్పాను. కానీ తర్వాత నా తప్పు నేను తెలుసుకున్నాను. నన్ను క్షమించురా. పర్లేదన్నయ్య, నువ్వే కదా. చూసావా, నీ తప్పు తెలుసుకొని నువ్వే మళ్ళీ నా దగ్గరికి వచ్చావు. ఇదే నిజమైన రక్త సంబంధం అంటారు. సురేష్, రాము, రాజు ఇద్దరూ కలిసిపోవడం చూసి సంతోషించాడు.